ఈరోజు అయితే గ్రీన్ చికెన్ ఎలాలో చూసేద్దాం. ప్రతి సండే మీరు నార్మల్ చికెన్ కర్రీ చేసుకుంటారు కదా! ఒకసారి దాని బదులు ఇది ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్ ఉంటది గైస్, ఓకేనా? ఇంకెందుకు లేట్ చేయడం, ఎళ్లి చూసేద్దాం పదండి ఎలా చేయాలో. ముందుగైతే గ్రీన్ పేస్ట్ అయితే చేసుకుందాం. దీనికొచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఈ 4 కలిపి పేస్ట్ అయితే ఏసుకోవాలి. పచ్చిమిరపకాయలు వచ్చేసి కొంచెం ఎక్కువనే ఏసుకోండి. ఎందుకంటే మనం ఈ రెసిపీలో వచ్చేసి కారం అయితే వాడము. ముందుగైతే ఆయిల్ అయితే ఏసుకోండి గైస్. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలనమాట. ఒకటి చిన్నదైతే తరుక్కోండి. సైజ్ ఎంత ఉంటదంటే ఒక గుడ్డు సైజ్ అంత అయితే ఉంటదనమాట ఉల్లిపాయలు. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకేం లేదండి బాబు, మనం చికెన్ అయితే ఏసేసుకోండి. నేనైతే హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాననమాట. మీ క్వాంటిటీ తగినట్టుగా అయితే మీరైతే ఏసుకోండి. నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట ఈ ఎలక్ట్రిక్ స్టవ్ పైన చేయడం. అంత అలవాటైతే లేదు. సర్లే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాననమాట ఈ వీడియోలో అయితే. ఇంకోటి గైస్, మీకేమన్నా చికెన్ రెసిపీస్ కొత్తగా అంటే మీరు ఎక్కడన్నా హోటల్‌లో, డాబాలో తినుంటారు కదా! అట్లాంటివి ఏమన్నా ట్రై చేద్దామన్నా కూడా మన వీడియోలో అయితే చేద్దాం, ఓకేనా? నాకీ ఏమంటారంటే కొత్త కొత్తగా ట్రై చేయాలని ఇష్టం అనమాట, ఓకేనా? మీరైతే కింద పక్కా అయితే కామెంట్ చేసేయండి మర్చిపోకండి. ఈ చికెన్ వచ్చేసి బాగా అయితే కలుపుకోవాలనమాట, ఓకేనా? ఈ రెసిపీకి వచ్చేసి మనమైతే వాటర్ వాడాల్సిన పనే లేదనమాట, ఓకేనా? మీరు నమ్మరేమో గానీ వీడియో మొత్తం చూడండి. నాకు ఈ రెసిపీ టోటల్‌గా కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట, ఓకే? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలిపి టోటల్‌గా వచ్చేసి హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు, రాతి పువ్వు, చెక్క. ఈ మూడిటిని అయితే ఏసుకోండి. నేనైతే ప్రతి నాన్ వెజ్ ఐటెంలో అయితే ఇవైతే వాడతాననమాట, ఓకేనా? చికెన్ కర్రీకి దీనికి తేడా ఏందిరా అంటే ఆ పేస్ట్ అనమాట, గ్రీన్ పేస్ట్. అదెప్పుడు ఏసుకోవాలో కూడా చెప్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 30 సెకండ్స్ అయితే వదిలేసేయండి. మరీ 30 సెకండ్స్ తర్వాత మనమైతే కలుపుకోవాలనమాట. నిమిషానికి 2 నిమిషాలు గట్ట పెట్టకండి, మాడిపోయిద్ది కొన్నిసార్లు, ఓకేనా? చూసుకుంటూ అయితే ఉండాలనమాట, ఓకేనా? ఇది గిన్నె వచ్చేసి కొంచెం చిన్నగుందనమాట. దానివల్ల కలపలేకపోతున్నాం పర్ఫెక్ట్‌గా. అదే కొంచెం ఇబ్బంది అయితే అయిపోయింది. ఎలక్ట్రిక్ స్టవ్ గదా! అన్నీ అయితే దీనిపైన అయితే వండలేము మనము. కొన్ని పాత్రలకు ఒకటే చేయనీకైతే ఉంటదనమాట. చిన్న కింద ఒకటి కోటింగ్ టైప్ ఉంటది. అది ఉంటేనే మనమైతే చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు ఉప్పు అనమాట. ఇప్పుడు ఇక్కడే ఏసేసుకోండి. మీరు ఉప్పు ఎంత ఏసుకోవాలనుకుంటారో మీ టేస్ట్ తగినట్టుగా. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర పొడి. చెప్పే కదా, జీలకర్ర పొడి చాలా ఇంపార్టెంట్ అని. టేస్ట్ అయితే అదరగొట్టేసిద్ది. మామూలుగా అయితే ఉండదనమాట. ఈ రెసిపీలో వచ్చేసి మనమైతే చికెన్ మసాలా, మిరియాలు, కారం ఇవైతే ఎటువంటివైతే వాడం. మీకు స్పైసీ కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చి నుంచి అనమాట, ఓకేనా? అందుకే ఒకసారి చూసి చేసుకోండి. ఆ పచ్చిమిర్చి మాత్రం చాలా అయితే చాలా ఇంపార్టెంట్. దీనైతే బాగా కలుపుకున్నాను. నేనైతే కిందికి, పైకి మొత్తం అయితే బాగా కలిపేసాను కదా! ఇప్పుడైతే మూత పెట్టి ఒక 30 సెకండ్స్ అయితే వదిలేయండి. ఇట్లా మూత పెట్టి హాఫ్ అన్ అవర్‌లో వచ్చేసి ఒక 20 సార్లు పైనే చేసుంటాననమాట. నేను వీడియోలో వచ్చి ఒక 4, 5 టైమ్సే చూపిస్తుంటా. కానీ చాలా టైం అయితే పడతది గైస్, ఓకేనా? ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్ది మీకు పర్ఫెక్ట్ ఉడకాలంటే, ఓకేనా? మీకు చికెన్ చూస్తా ఉంటే మీకైతే అర్థమైపోద్దనమాట అసలు ఎంతవరకు ఉడుకుతుంది అని, ఓకేనా? గైస్ ఇప్పుడు వచ్చేసి మనం ఇందాకైతే గ్రీన్ పేస్ట్ చేసాం కదా! అదైతే ఏసుకోండి. నేనైతే అంతైతే ఏసుకోలేదు. ఒక 2 స్పూన్స్ వచ్చేసి అట్లాగానే వదిలేసాననమాట. లాస్ట్‌లో ఏద్దాం ఒకవేళ సరిపోకపోతే అని. అట్లనే కొంచెం అయితే వదిలేసాను నేనైతే, ఓకే? ఈ పేస్ట్ వచ్చేసి చికెన్‌కి అయితే మంచిగా అయితే పట్టారనమాట. బాగా కలుపుకోవాలి. చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకే? పేస్ట్ వచ్చేసి ప్రతి పీస్‌కి అయితే తగలాలనమాట. మొత్తం గ్రీన్ అయితే అయిపోవాలి. మనమైతే ఎటువంటి వాటర్ ఏయాల్సిన అవసరం లేదు. ఆ పేస్ట్‌కొచ్చి కొన్ని వాటర్ అనమాట. ఒక 15-20 ఎంఎల్ అనుకోండి. అంతే వాటర్ ఏసాను ఇది. ఓ 30 సెకండ్స్ తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే అయిపోయింది గైస్ మన చికెన్ అయితే. చూసారా బాగానే ఉడికిపోయింది. ఇంగా 60% వరకు అయితే ఉడికిపోయిందనమాట. మిగతా 40% అయితే ఇప్పుడు ఉడికిపోయిద్దిలేండి వీడియో అయిపోయే లోపల. ఒకసారి మళ్ళీ అయితే కలుపుకోండి. కిందికి పైకి చాలా ఇంపార్టెంట్ గైస్, చెప్తున్నా కదా! చికెన్ చూసుకోండి. 1-2 సార్లు మంచిగా కలుపుకోండి. ప్రతి పీస్ వచ్చేసి చేంజ్ అవుతూనే ఉండాలనమాట అవతలకి, ఇవతలకి, ఓకేనా? అప్పుడే చికెన్ వచ్చేసి మంచి పర్ఫెక్ట్‌గా అయితే ఉడుకుతది. దాంతో పాటు ఆ పేస్ట్ ఉంది కదా! దాని ఫ్లేవర్స్ కూడా మంచిగా అయితే ఎళ్తది గైస్. ఇదైతే మరీ మూత పెట్టుకొని 30 సెకండ్స్ తర్వాత చూస్తే ఈ విధంగా అయితే అయిపోతది గైస్. చూసారా చికెను? కింద పేస్ట్ కూడా అయితే మొత్తం ఎగిరిపోయిందనమాట మన చికెన్ వచ్చేసి. చాలా వరకైతే ఉడికిపోయింది. నేను చూస్తా ఉన్నాననమాట ఎక్కడన్నా మాడిపోయిందని లేదని. ఎందుకంటే దగ్గరికైంది కదా! కొన్నిసార్లు అయితే మాడిపోయే ఛాన్స్ ఉంటదనమాట. ఇంకేమైంది మామ, ఇంకేమైంది దింపేసుకోవడమే. నేను చూపిస్తున్నాననమాట మీకు క్లియర్‌గా. అంటే ఎట్లుంటది టెక్స్చర్ గానీ, ఏదైనా గానీ ఉడికిపోతే ఈ విధంగా అయితే ఉంటది. ఆ లెగ్ పీస్ చూడండి మామ ఎలా ఉందో, సూపర్ ఉంది కదా! మీరైతే ఈ సండే అయితే పక్కా అయితే ట్రై చేయండి గైస్ ఈ రెసిపీకి. దీనిలోకి అన్నం కన్నా చపాతీ బెటర్ నన్నడిగితే. చపాతీ గానీ, రోమాలి రోటి అది కూడా సూపర్ ఉంటది. వదిలిపెట్టకండి గైస్, సూపర్ అంటే సూపర్ ఉంటది, ఓకేనా? మీరు ఎవరైనా ఇంకా మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. దాంతో పాటు చెప్పడం మర్చిపోయి ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! మరి అప్పుడే ఇంకా లైక్ చేయలేదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా కిందైతే పక్కా అయితే కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్ గైస్, ఇంక అందరికీ బాయ్. ఇదనమాట ఇవాల్టి వీడియో.